సామాన్యులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించారు ఆ విద్యార్థులు. తరగతి గదిలో పాఠాలతో పాటు కళాశాల యాజమాన్యం ప్రోత్సహించడంతో గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేశారు. సమస్యలను గుర్తించి ఏఐ, మిషన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. విజయవాడకు చెందిన విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ ఈసీఈ విద్యార్థులు రూపొందించిన ఆ ఆవిష్కరణలు ఏంటి? అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడనున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడమే లక్ష్యంగా విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నడుం బిగించారు. కళాశాల ప్రాజెక్టు వర్క్స్ లో భాగంగా రైతుల సమస్యలను తీసుకుని నూతన ఆవిష్కరణలు చేశారు. ఓ చిన్న ఐడియా పెద్ద ప్రాబ్లమ్స్ ను సైతం పరిష్కరిస్తుందని నిరూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో నయా ఆవిష్కరణలకు నాంది పలికారు. సాధారణంగా రొయ్యల రైతులు వాటి ఆరోగ్యం, ఎదుగుదలను నిర్దిష్ట సమయంలో గుర్తించకపోవటం వల్లే ఎక్కువగా నష్టపోతారు. ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యాన్ని పరిశీలిస్తే మంచి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే తమ ఆవిష్కరణ అంటూ దాని ప్రయోజనాలను వివరిస్తోంది ఇంజనీరింగ్ విద్యార్థిని అనులోహిత. సో బేసికల్లీ నేను ఒక ప్రాజెక్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ నేను ఫార్మర్కి సొసైటీకి యూజ్ అయ్యేలా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా. అలా నేను ఈ ప్రాజెక్ట్ని డిసైడ్ అయ్యాను. సో బేసిక్గా నేను ఒకసారి ఆక్వాకల్చర్ ఫీల్డ్స్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఫార్మర్స్ ఏంటంటే ఎక్కువ రోజు ఫామ్కి వచ్చి అక్కడ ఒక చెక్ ట్రే ఒక డివైస్తో ప్రాన్స్ ఎలా ఉన్నాయని ఆ చెక్ ట్రేలో తీసి చూస్తున్నారు. దాంట్లో ఏంటంటే ప్రాన్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదా, మంచిగా పెడుతున్న ఫుడ్ సరిపోతుందా లేదా అని వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. సో దీనికోసం ఏంటి, ఫార్మర్స్ ఒకళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడాలి, డైలీ వెళ్ళి చూడాల్సి వస్తుంది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే దీన్ని ఆటోమేట్ చేస్తే ఫార్మర్స్కి టైం మేనేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది కదా, అలానే లేబర్ కాస్ట్ కూడా తగ్గిద్ది. ఎక్కువ మందిని మనం రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో దానికోసం మేము ఈ ప్రాజెక్ట్ని ఇన్వెంట్ చేసాము. సో దిస్ ఈజ్ ద బేసిక్ ప్రోటోటైప్. సో దీని తర్వాత ఏంటంటే మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఆ చెక్ ట్రే, ఇది మాది డెమో చెక్ ట్రే, ఈ చెక్ ట్రే ఎప్పుడైతే డిజైర్డ్ పొజిషన్కి వచ్చి ఆగుతుందో అక్కడ ఆ పొజిషన్ దగ్గర ఒక 10 seconds వీడియో రికార్డ్ అవుద్ది. అయిన తర్వాత ఆ వీడియో టెలిగ్రామ్లోకి సెండ్ అవుద్ది. ఇప్పుడు ఎలా అయితే ఇది నా మొబైల్, దీంట్లోకి నేను అన్ని వీడియోస్ సెండ్ చేసుకుంటున్నా టైం టు టైం. నాకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి వీడియో స్లాట్స్ అనేసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు, తను అర్జెంట్గా ఎక్కడికో వెళ్లాల్సి వచ్చింది, బట్ ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి చూసుకోవాలి. అప్పుడేంటి, ఇలా ఈ డివైస్ వల్ల ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి దీంట్లోకి వచ్చినప్పుడు తను తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవాళ నా ప్రాన్స్ ఇలా ఉన్నాయి, సో నేను వాటికి ఫుడ్ పెంచడము, తగ్గించడము, న్యూట్రియన్స్ పెంచడము, మార్చడం ఇలాంటివన్నీ డిసైడ్ అవుతారు. సచ్ దట్ ఫార్మర్స్కి ఏంటంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చెరువులో చేపల ఆరోగ్యం, ఎదుగుదల తెలుసుకోవాలంటే నిత్యం చెరువు వద్దకు వెళ్ళాలి. అయితే అలా వెళ్లకుండానే చేపల ఆరోగ్యాన్ని తెలుసుకునే విధంగా మిషన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో విద్యార్థులు ఓ పరికరాన్ని రూపొందించారు. ఆ పరికరంతో ఎప్పటికప్పుడు రైతు సెల్ ఫోన్ కు సమాచారం అందిస్తుంది. అదెలా పనిచేస్తుందో మనకి వివరిస్తున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థి ఉదయ్. వేరు వేరు ఆరోగ్య కేంద్రాల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామన్నమాట. ఆ చేపల చెరువుల్లో చాలా రైతులు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్న రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఏవే కండిషన్స్ దగ్గర చేపలను ఆరోగ్యకరంగా బతుకుతున్నామని తెలుసుకుని ఆ విధంగా మేము ఈ సిస్టమ్ని డిజైన్ చేసామన్నమాట. సో దానికి అనుగుణంగా ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే వేరు సెన్సార్స్ని డేటా తీసుకుని ఈ డేటాని మెషిన్ లెర్నింగ్ మోడల్కి పంపి ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తుందంటే వచ్చిన డేటా దగ్గర ఒక చేప అనేది ఆరోగ్యకరంగా బ్రతుకుతుందా లేదని తెలిపి దాన్ని ఒక వెబ్ యాప్లో తయారు చేస్తుంది. అంటే ఒక రైతు తన ఇంట్లో ఉన్న, పొలంలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వెబ్ యాప్ ద్వారా తన యొక్క చెరువులో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా సంస్థల్లో బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకుంటున్నారు. అలా హాజరు నమోదు చేసే సమయంలో హలో, గుడ్ మార్నింగ్ అంటూ ఎవరైనా పలకరిస్తే ఒత్తిడి తగ్గి చిరునవ్వుతో ముందుకు వెళ్తాం. అందుకోసం ఏఐ పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణ రూపొందించారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆ ఆవిష్కరణ ప్రత్యేకతలను ఇలా వివరిస్తున్నారు. మనకి అటెండెన్సెస్ అన్ని ఎక్కువ బయోమెట్రిక్ ద్వారా తీసుకుంటారు. కొన్ని చోట్ల మనకి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటాం. ఇదే ఇక్కడ కూడా మేము వాడాం. దీంతో పాటు మనకి ఇంకొన్ని కూడా ఇందులో యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని అది మనకి విష్ చేస్తుంది. మనకి ఎర్లీ మార్నింగ్ ఎవరో ఒకరు విష్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు నా ప్రెజెంట్ బిజీ డేస్లో మనం ఒక్కొక్కరితో మాట్లాడుకునే టైం మనకి దొరకట్లేదు. ఇది ఒక మనకి వర్చువల్ ఫ్రెండ్ లాగా మన దగ్గరికి మనం ఎప్పుడైతే ఫేస్ రికగ్నైజ్ చేసి హలో అని చెప్తామో అది మనల్ని
వెల్కమ్ టు విఆర్ సిద్ధార్థ అలా మనకి రెస్పాన్స్ ఇచ్చి మనల్ని విష్ చేస్తుంది. అలాంటప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అది కాకుండా ఇప్పుడు నార్మల్గా టీచర్స్ అందరూ కొంచెం పెద్ద పర్సన్స్ ఉంటారు, 40 ఎబో అలా ఉంటారు. వాళ్ళకి హెల్త్ కొన్నిసార్లు పాడవుతూ ఉంటుంది. సివియర్ అవ్వకముందే తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా హెల్త్ మానిటర్ చేసుకోవడం ఇంపార్టెంట్. కానీ మనకి హాస్పిటల్స్కి వెళ్ళి చెకప్ చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది. అందువలన మేము ఇందులోనే ఈ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేద్దామని చెప్పి యాడ్ చేసాం. దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరన్నా మనకి కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి సెమినార్ హాల్ ఎక్కడ ఉంటుంది, హెచ్ఓడి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే క్లాసెస్ ఎక్కడ ఉంటాయో వాళ్ళకి తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఒకరిని అడగాలి అని అంటే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. అప్పుడు ఒక రోబోట్ని అయితే అడగడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు మనం ఈ రోబోట్ని సెమినార్ హాల్ ఎక్కడ ఉంది అని చెప్పి అడిగితే దానికి ఎటు వెళ్ళాలి అని చెప్పి డైరెక్షన్స్ కూడా ఇస్తుంది. వంటలు త్వరగా అవ్వాలంటే కుక్కర్ను వినియోగిస్తుంటాం. అయితే కుకింగ్ సమయంలో విజిల్స్ లెక్క పెట్టడం మర్చిపోతుంటాం. తద్వారా వంటలు సరిగా అవ్వవు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని వంటింటి మహిళల కోసం వినూత్న పరికరాన్ని తయారు చేశారు ఈ విద్యార్థినులు. అమ్మ వాళ్ళు ఏం యూస్ చేస్తారు, ప్రెషర్ కుక్కర్ అనేది యూస్ చేస్తారు. ఎందుకంటే టైం రెడ్యూస్ అవుతుంది, సో వంట త్వరగా అయిపోతుంది అని చెప్పి యూస్ చేస్తారు. ఈ ప్రెషర్ కుక్కర్లో మేము ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో ఎప్పుడైనా మనకి ఏదైనా పని చెప్పినప్పుడు, ఇంట్లో అమ్మ వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు ఎన్ని విజిల్స్ వచ్చినాయో కౌంట్ చేయి అంటారు. కానీ మనం వేరే పనిలో పడిపోయి మిస్కౌంట్ చేయడం వల్ల ఫుడ్ అనేది ఓవర్ కుక్ అయిపోతుంది, లేదంటే అండర్ కుక్ అవుతుంది. మా ప్రాజెక్ట్ పేరు ఏంటంటే డిజైన్ ఆఫ్ ప్రెషర్ కుక్కర్ విజిల్ డిటెక్షన్ అలర్ట్ సిస్టమ్. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే యూజర్ అనేవాడు తన మాన్యువల్గా కీప్యాడ్తో ఎన్ని విజిల్స్ కావాలో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకి యూజర్కి ఇంటిమేషన్ వస్తుంది బజర్ ద్వారా. సో దీంట్లో మనం వాల్యూ అడిషన్ కూడా చేసాము, ఏంటంటే ప్రీ ఇంటిమేషన్. యూజర్ అనేవాడు వెంటనే వచ్చేసి కట్ చేసుకోవచ్చు. వర్షం పడుతున్నప్పుడు తడవకుండా ఉండేందుకు గొడుగును వినియోగిస్తాం. అయితే ఆ గొడుగుపై పడే నీరుని పీడన శక్తిగా మార్చి సెన్సార్ల సాయంతో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ గొడుగును తయారు చేశారు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. తద్వారా చరవాణి ఛార్జింగ్, లైటింగ్ వ్యవస్థను ఈ గొడుగులో ఏర్పాటు చేశామని వివరిస్తున్నాడు విద్యార్థి అభిరామ్ సాయి. ఒక అపార్ట్మెంట్లో 14th ఫ్లోర్లో ఉన్నారనుకోండి, రెస్క్యూ ఆపరేషన్స్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితిలో ఉందని కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఫోన్లో ఛార్జింగ్ ఉండట్లేదు. ఎందుకంటే ఆ వరదలకి పడిన ట్రైన్కి 2-3 డేస్ అనేవి కరెంట్ లేకుండా పోయింది. కరెంట్ ఉన్నప్పుడు అప్లయన్సెస్లో ఛార్జింగ్ కూడా లేదు. వాళ్ళన్నది ఏంటంటే మాకు పరిస్థితి ఇట్లా చెప్పుకోవడానికి మా ఫోన్స్లో ఛార్జింగ్ లేదు అండ్ ఎమర్జెన్సీకి ఛార్జింగ్ లేదని చెప్పారు. అండ్ పల్లెటూరులో చూసుకుంటే వాళ్ళకు కూడా ఈ లోతట్టు ప్రాంతాలు ఇట్లాంటి చూసుకున్న 2-3 డేస్ రేంజ్ ఉంటానే ఉంటాయి. వాళ్ళకి ఇక టార్చ్ లైట్ కావాలన్నా వాళ్ళకి ఛార్జ్ ఉండదు, ఫోన్స్లో ఛార్జ్ ఉండదు ఇంట్లో. దాన్ని బట్టి మేము ఏదైనా సొల్యూషన్ తెలుసుకుందామని చూస్తే ఈ ఫిజియో ఎలక్ట్రిక్ సెన్సార్ అనే దాని గురించి మాకు తెలిసింది. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఒక ప్రెషర్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి రెయిన్ పడే ప్రెషర్కి సెన్సార్ని పెడితే ఎట్లా ఉంటుందని ఆలోచించడంలో ఈ ఫిజియో ఎలక్ట్రిక్ అంబ్రెల్లా అనేది మేము తీసుకురావడం జరిగింది. నూతన ఆలోచనలతో వచ్చిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నారు అధ్యాపకులు. ప్రతిభ గల విద్యార్థులకు కళాశాల ఇన్నోవేషన్ హబ్ నుంచి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇప్పుడు యు ఆర్ సీయింగ్ ద ప్రోటోటైప్, బట్ యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో చాలా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఎపిక్స్ నుంచి స్టార్ట్ చేసి, అంటే అరౌండ్ 3-1-3-2 నుంచి స్టార్ట్ చేసి ఒక 2 years స్పెండ్ చేస్తే దే ఆర్ గెటింగ్ దీస్ ప్రోటోటైప్స్. సో బ్యాక్ ఎండ్లో ఫస్ట్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే ఐడియేషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. దానికి ఫస్ట్ మేము ఒక సెమినార్ లాగా వర్క్షాప్లా కండక్ట్ చేస్తాం. అందులో వాళ్ళ ఐడియాస్ని తీసుకొని అందులో ఉన్న బెస్ట్ ఐడియాస్ లేదా మనకు సొసైటీకి యూజ్ అయ్యే ఐడియాస్ని తీసుకొని దాన్ని మేము వాళ్ళని వర్కౌట్ చేసేలాగా ప్రోత్సహిస్తాము. మనము ఈ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ కోసం మా మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు అలొకేట్ చేస్తుంది. వాళ్ళు ఈ ప్రోటోటైప్ని ఒక బిజినెస్ మోడల్ కింద కమర్షియలైజ్ చేయదలుచుకుంటే మేము కొంత ఆర్థిక సహాయం చేసి ఈ కాలేజీలో ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇంజనీరింగ్ విద్య అంటే తరగతి గదులకే పరిమితం కాదు. సమాజంలో సామాన్యులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడం కూడా నిరూపించారు ఈ విద్యార్థులు. ఆక్వా రైతులతో పాటు నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొనే పలు సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలు చేసి అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నారు. తమ పరికరాలకు మరిన్ని ఫీచర్లు జతచేసి మార్కెట్లోకి తెస్తామంటున్నారు ఈ విద్యార్థులు.